అసలు ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది? అసలు ఏం జరిగింది? అంటే అంటే షణ్ముఖ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు సో, అక్కడ ఏం జరిగింది? అసలు ఏం జేస్తున్నారు వాళ్ళు? అవును. నిన్న ఎస్టర్డే రోజు ఆహ్, అయితే మౌనిక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినది. ఆమెకు సో సంపత్ వినయ్‌తోని పరిచయం ఏర్పడిందని చెప్పేసి అతను ప్రపోజ్ చేసినాడు. తర్వాత అతనితో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు అతను మ్యారేజ్ చేసుకుందామని చెప్పేసి ప్రపోజ్ చేసినాడని చెప్పేసి, దాని తర్వాత అతను వేరే అమ్మాయితోని కాంటాక్ట్ పెట్టుకునేసి ఈమెను అవాయిడ్ చేయడం మొదలుపెట్టడం వల్ల ఈమె చీట్ చేసినాడని చెప్పేసి నిన్న మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలోనే కేసు నమోదు చేసినాము. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా అతన్ని రిమాండ్‌కు తరలించడం కూడా జరిగింది. ఓకే. తర్వాత ఇదే విషయంలో తన తమ్ముడైనటువంటి షణ్ముఖ్ సంబంధించి ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నార్సింగి పోలీస్ వారు కూడా అతని దగ్గర కొంచెం గాంజా ఉందని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. అదే విషయంలో మైనర్ క్వాంటిటీలో రికవర్ చేసి దానిపైన ఎన్డీపీఎస్ యాక్టు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఓకే. అంటే వీళ్ళిద్దరి పైన ఏ కేసులు ఉన్నాయి సార్ ఇప్పుడు? అంటే ఐపీసీ సెక్షన్స్ ఉంటాయి కదా, ఏ సెక్షన్స్ ఉన్నాయి? సెపరేట్గా ఉంది. మౌనికకు రిలేటెడ్ సంపద పైన తనను మోసం చేసినాడని చెప్పేసి రిలేషన్షిప్లో ఉండి తను ప్రామిస్ చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేసినాడని ఆ రకంగా చట్టపరమైన చర్యలు. మరి ఇతని మీద ఇల్లీగల్గా కాంట్రాబ్యాండ్ గాంజాను పొజిషన్లో కలిగి ఉన్నాడు కాబట్టి షణ్ముఖ్ పైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ దగ్గర ఎంత క్వాంటిటీ దొరికింది? అంటే బయట 8 గ్రామ్స్ వరకు దొరికిందని చెప్పేసి మాకు వార్తలు వినిపిస్తున్నాయి. అది కరెక్టేనా సార్? స్మాల్ క్వాంటిటీ బిట్వీన్ 16 to 18 grams అంతే. ఓకే. సో అంటే ఈ గ్రామ్స్ ఏమన్నా అదే డిఫరెన్స్ ఉంటుందా? అంటే ఇంత గ్రామ్ దొరికితే ఏం కాదు, లేకుంటే ఇంత ఉంటే క్వాంటిటీ వాటిపైన కేసు పెట్టొచ్చు అనేది ఏదన్నా ఉంటుందా? లేకుంటే 1 గ్రామ్ దొరికినా అంటే మిల్లీగ్రామ్ దొరికినా కానీ కేసు పెడతారా? యాజ్ పర్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రొసీజర్ ప్రకారంగా మైనర్ క్వాంటిటీ ఉంటుంది, స్మాల్ క్వాంటిటీ అండ్ ఇంటర్మీడియట్ క్వాంటిటీ అండ్ లార్జర్ క్వాంటిటీ ఉంటుంది. దాని బేసిస్ మీద చట్టంలో తెలిపినటువంటి సెక్షన్ల ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఒకవేళ ఈయన ఇప్పుడు అర్హుడైతే శిక్షకి, సో ఆయనకి ఏమేమి శిక్షలు ఉంటాయి? విచారణలో ఉంది, విచారణ దశలో ఉంది అది. తదుపరి సాక్ష్యాధారాలను బట్టి సెక్షన్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్లో ఇంత ఈజీగా గంజాయి దొరుకుతుందా సార్? అంటే తిను వైజాగ్కి సంబంధించిన అబ్బాయి, అంటే వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువ గంజాయి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి తేయడం జరగవచ్చా? లేకుంటే అంటే మధ్యలో ఆయన తీసుకొని వస్తే ఒకవేళ ఎక్కడ చెక్కింగ్లో అంటే పట్టుబడలేడా? దీనిపైన ఏం మాట్లాడతారు? ఇది ఇంకా విచారణ దశలో ఉంది. అతను ఎక్కడి నుంచి తీసుకున్నాడని చెప్పేసి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే నానక్రామ్గూడ ఏరియాలో వేరే పర్సన్స్ ఏమైనా ఇచ్చి ఉండొచ్చు, లేదంటే వారు యాక్చువల్గా హెయిల్స్ ఫ్రమ్ వైజాగ్ ప్రాంతం కాబట్టి అక్కడ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి తదుపరి విషయాన్ని వెల్లడిస్తాం. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, సో దీంట్లో ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లలో కూడా గంజాయికి సంబంధించిన వస్తువులు అంటే వీళ్ళు స్టఫ్ అందులో వేసుకోవడం అది ఇది వాళ్ళు అంటే పబ్లిక్గా ఇట్లా అమ్ముతున్నారంట. సో వాటిపైన ఏం చర్యలు తీసుకోరా? ఇటువంటి విషయాలు ఇంకా దృష్టి రాలేదు సార్. ఒకవేళ వస్తే వాటి మీద కూడా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఓకే.